తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ ఫిరాయింపుల మీద నిన్న మొన్నటి వరకు మాటల వరకే పరిమితమైన నాయకులు ఇప్పుడు దాడులు చేసుకునే వరకు వెళ్లారు. బీఆర్ఎస్ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్లోనే ఉన్న ఎమ్మెల్యేలకు నడుమ ఇప్పుడు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరంటే మీరని కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ వాదోపవాదాలు జరుగుతున్నాయి. చివరకు బీఆర్ఎస్ కీలక నాయకుల అరెస్టుల వరకు ఈ ఫిరాయింపుల పర్వం వెళ్ళింది. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య జరిగిన ఘటనపై బీఆర్ఎస్ ఫుల్ ఫైర్ అవుతుండగా కాంగ్రెస్ మాత్రం మౌనంగా ఉంది. ఇంతకు ఈ విషయంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నిర్వహించిన ప్రతి రాజకీయ సభలో పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని ప్రసంగాలు దంచిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు కేసీఆర్ వ్యవహరించిన రూటే ఎంచుకున్నారు. నాడు పార్టీ ఫిరాయించిన హస్తం ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ చెప్పిన చిలక పలుకులే నేడు గులాబీ గూటి నుంచి బయటకొచ్చిన వారు కూడా చెప్తున్నారు. కాగా కేసీఆర్ హయాంలో పార్టీలు మారిన టీడీపీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు 10 ఏళ్లలో రూపురేఖలు మారిపోయాయి అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఆయా నియోజకవర్గాల పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం హైకోర్టు తీర్పుతో మరోసారి తెరపైకొచ్చింది. 4 వారాల గడువిస్తూ ఆలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది హైకోర్టు. ఇదే సమయంలో పీఎస్సీ పదవిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయిన అరికెపూడి గాంధీకి ఇవ్వడంతో వివాదం రాజుకుంది. హైకోర్టు తీర్పొచ్చిన సమయంలోనే స్పీకర్ అసెంబ్లీ కమిటీలు వేయడం, అందులోనూ పీఏసీ చైర్మన్గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించడంతో బీఆర్ఎస్ గుర్రుమంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు బీఆర్ఎస్ నాయకులు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రెచ్చగొట్టేలా మాట్లాడడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగింది. హుజూరాబాద్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ప్రధానంగా దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి పేర్లు ప్రస్తావించి వీళ్లందరికీ చీరలు, గాజులు పంపిస్తానని అనడంతో వివాదం కాస్త తారాస్థాయికి వెళ్లింది. పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు చీర, గాజులు వేసుకోవాలి అని చేసిన కామెంట్స్తో కాంగ్రెస్ మహిళా నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డికి చెప్పు చూపిస్తూ వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, చీరా గాజులు పంపాలని అనుకుంటే చేరికలను ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్లకు మొదట పంపాలన్నారు. భార్య బిడ్డలను అడ్డుపెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటారని బ్లాక్మెయిల్ చేసి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికయ్యారని మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత విరుచుకుపడ్డారు. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు, గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నువ్వు చీరలు, గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు ఏం చేశారని మాజీ మంత్రి వి హనుమంతరావు సైతం విమర్శలు గుప్పించారు. 19 మంది కలిస్తే 12 మందిని తీసుకున్నారా లేదా? ఆనాడు ఆలోచన రాలేదా? ఇవాళనేమో అన్యాయం జరిగిపోయింది, ఆయన తీసేయండి, ఈయన తీసేయండి, మీరే మొదలు పెట్టింది కదా భయ్. మొదలు అది ఎవరి గుణపాఠం వానికే జరుగుతుందమ్మా. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిలు ఇద్దరూ రాజకీయ జీవితం ప్రారంభించిన పార్టీలో ఇప్పుడు కొనసాగడం లేదు. అరికెపూడి గాంధీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది బీఆర్ఎస్లో చేరి మొన్నటి ఎన్నికల అనంతరం ముచ్చటగా 3వసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయ్యారు. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్లో చేరామని కానీ, బీఆర్ఎస్లో కొనసాగుతున్నామని కానీ గట్టిగా చెప్పలేకపోతున్నారు. మరోవైపు తాను పార్టీ కండువా కాదు, దేవాలయంలో కండువా కప్పుకున్నానని ఎమ్మెల్యే గాంధీ అంటుంటే, మంత్రి శ్రీధర్ బాబు తాము పీఏసీ చైర్మన్ సైతం ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కేటాయించామని చెప్పుకొచ్చారు. దీంతో పాటు కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా టెక్నికల్ గా ఆయన తమ పార్టీ కాదని ఢిల్లీలో చెప్పుకొచ్చారు. గౌరవ శాసన సభాపతి గారు రూల్స్ కనుగుణంగా, ఈ రోజు ప్రెసిడెంట్స్ కనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తితో
రూల్ బుక్ పరంగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడిని పిఏసీ కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము వారి పరిధిలో ఇంకా మేము మాట్లాడలేం కనుక వారు చేసిందని గట్టిగా నమ్ముతాం. ఒకవైపు ఫిరాయింపులపై మాటల తూటాలు పేలుతుండగానే అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి సవాళ్లు విసురుకున్నారు. అరికపూడి గాంధీ స్వయంగా అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి రచ్చ చేశారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఆ వెంటనే హరీష్ రావు సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇవాళ కూడా అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇండ్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ వేదికగా ఇంత హైడ్రామా జరుగుతున్నా ప్రస్తుతం కాంగ్రెస్ మాత్రం సైలెంట్ అయింది. ఇది మా పార్టీ వ్యవహారం కాదని బీఆర్ఎస్ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేల వివాదమంటూ లైట్ తీసుకుంది. మొన్నటి వరకు ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని చెప్పుకున్న పార్టీ నాయకులు కూడా ప్రస్తుతం గప్చుప్పయ్యారు. మొత్తానికి గాంధీ కౌశిక్ రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ సైలెంట్ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.